మనం ఈ వీడియోలో ప్రపంచాన్నే తన నటనతో నవ్వించిన మహానటుడు చార్లీ చాప్లిన్ గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మా బాసు ఈ వీడియోని మస్తు కష్టపడి చేసిండు. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చార్లీ చాప్లిన్ 16th ఏప్రిల్ 1889లో లండన్లో పుట్టాడు. చాప్లిన్ పూర్తి పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. టైమ్స్ మ్యాగజైన్ మీద వచ్చిన మొట్టమొదటి నటుడి ఫోటో చార్లీ చాప్లిన్దే. జూలై 1925లో వచ్చిన టైమ్స్ మ్యాగజైన్ ఎడిషన్ మీద చార్లీ చాప్లిన్ ఫోటో వచ్చింది. చార్లీ చాప్లిన్కి మొత్తం 4 భార్యలు, 11 మంది పిల్లలు. చార్లీ చాప్లిన్ ది గ్రేట్ డిక్టేటర్ అనే మూవీలో హిట్లర్ రోల్ వేశాడు. ఆ సినిమా ప్రారంభ సమయంలో చార్లీ చాప్లిన్ ఆ సినిమాని ఆపేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే దానికి ఒక కారణం సినిమాని బ్యాన్ చేస్తారని, లేకపోతే తను హిట్లర్ని మిమిక్ చేయడం జనం నచ్చరని. కానీ ఆ తరువాత అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయిన ఫ్రాంక్లిన్ డి రూజవెల్ట్ ప్రోత్సాహంతో అతను ఆ సినిమాని కంప్లీట్ చేశాడు. మీకు తెలుసా, గెలాక్సీలో చాప్లిన్ పేరు మీద ఒక నక్షత్రం కూడా ఉంది. ఆ నక్షత్రం పేరు 3623 చాప్లిన్. చార్లీ చాప్లిన్ కూతురైన గెరాల్డైన్ చాప్లిన్ చాప్లిన్ అనే మూవీలో చార్లీ చాప్లిన్ తల్లిగా యాక్ట్ చేసింది. చార్లీ చాప్లిన్ లుక్ ఎలైక్ కాంటెక్స్ట్లో పార్టిసిపేట్ చేసి 3వ స్థానంకి పరిమితమయ్యాడు. 1915 కాలం నాటికి చార్లీ చాప్లిన్ ఒక సంచలనం. ఏ షాపుకి వెళ్ళినా చార్లీ చాప్లిన్ బట్టలే, ఏ బుక్స్ చూసినా చార్లీ చాప్లిన్ ఫోటోలే, ఏ కామిక్ బుక్స్ చూసినా చార్లీ చాప్లిన్ కథలే. ఆ రోజుల్లో చార్లీ చాప్లిన్ సైనింగ్ బోనస్సే $150,000 తీసుకునేవాడంట. యావత్ ప్రపంచాన్ని నవ్వించిన చార్లీ చాప్లిన్ చిన్నతనం చాలా విషాదకరమైనది. తండ్రి అతని 12వ ఏట చనిపోయాడు. తల్లి మానసిక పరిస్థితి మంచిగా ఉండేది కాదు. దానివలన చార్లీ చాప్లిన్ 8వ ఏట నుంచే పనిచేయడం మొదలుపెట్టాడు. చార్లీ చాప్లిన్ తన జీవిత కాలంలో ఒకే ఆస్కార్ని సంపాదించగలిగాడు. అది కూడా మ్యూజిక్ కేటగిరీలో. లైమ్లైట్ అనే సినిమాకి తనే మ్యూజిక్ కొట్టాడు. చార్లీ చాప్లిన్ తన జీవిత కాలంలో ఎప్పుడూ యుఎస్ సిటిజన్ కాదు. 1953లో తను యుఎస్ సిటిజన్షిప్ తిరస్కరించాడని యుఎస్ బహిష్కరించింది. 25th డిసెంబర్ 1977లో చార్లీ చాప్లిన్ చనిపోయాడు. చనిపోయిన నాటికి అతని వయసు 88 ఏళ్ళు. పాతిపెట్టిన చాప్లిన్ డెడ్ బాడీని కొందరు గజదొంగలు దొంగిలించి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ తరువాత పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో వాళ్ళు పట్టుబడ్డారు. మళ్ళీ ఆ డెడ్ బాడీని అదే చోటన పాతిపెట్టారు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రా భయ్. మరి ఇట్లాంటి ఎన్నో మనోరంజమైన, ఆశ్చర్యమైన వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎం ఫ్యాక్ట్స్.